రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది కార్మికులు ఎండిఎం వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కలిపితే దాదాపు 50,000 మంది జనాభా ఈరోజు రోడ్డున పడే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని హామీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పరిస్థితిలో ఈరోజు 9,000 మంది ఎండిఎం ఆపరేటర్లను ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గం. దాని మీద ఆధారపడి ఇంకొక 9,000 మంది అసిస్టెంట్లు పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ఎండిఎం వ్యవస్థ చాలా బాగుందని చెప్పేసి దేశవ్యాప్తంగా దీన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తొలగించడం అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినాడో ఆ మంచి పథకాలన్నీ ఎత్తేయాలా, దానికి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లను తొలగించినారు. అది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈరోజు జగన్ ప్రభుత్వంలో ఎక్కినారు కాబట్టి వీళ్ళను కూడా తొలగిస్తామని చెప్తున్నారు. 2027 వరకు అగ్రిమెంట్ ఉంది. 20 నెలలు ఇంకా వీళ్లకు లోన్లు కట్టుకునే పరిస్థితి ఉంది బండ్ల మీద. మరి ఆ డబ్బులన్నీ ఎవరు కడతారు? ఎవరు దీని బాధ్యత? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. ఇంకా లోపాలు ఉంటే సరిదిద్ది ప్రజలకు మేలు చేసే పద్ధతిలో ఉండాలి తప్ప ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు టెక్నాలజీ ఉపయోగించాలా, ముందుకు పోవాలని. టెక్నాలజీలో ఉపయోగించిన భాగమే కదా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేయడం అనేది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది వెనక్కు తీసుకొని ఏదైతే పాత పద్ధతి ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము CI2గా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేసే పోరాటానికి CI2 ఎల్లప్పుడూ అండదండలు ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఒకటి, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి, ఈరోజు ఆచరణ దానికి వ్యతిరేకంగా ఉంది అనేది ప్రజానీకం అందరూ గమనిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా వాలంటీర్లకు 5,000 కాదు నేను 10,000 ఇస్తా అన్నాడు. ఆ వ్యవస్థనే తొలగించేశాడు. మరి ఈ రోజు వరకు ఈ యొక్క పంపిణీ MDU ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతలు రాలేదు. మరి వ్యతిరేకతలు ఎటువంటివి లేనప్పుడు ప్రజానికి సౌకర్యవంతంగా నడిచేటప్పుడు ఈ యొక్క వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నాడు అనేది CI2గా మేము ప్రశ్నిస్తున్నాం. అయితే దీని వెనుక కనిపించేది ఏమిటనంటే ఈ యొక్క వ్యవస్థను రద్దు చేసి తన వాళ్ళను మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలనే ఒక దురుద్దేశంతో ఉంది తప్ప మరొకటి కాదు. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క అసౌకర్యాన్ని ఈరోజు చెప్తున్నారు. వయస్సు మలిన వాళ్ళను లేదంటే వికలాంగులకు ఇళ్ల దగ్గరికి పోయి మరి ఆ విధంగా ఇళ్ల దగ్గరికి పోయి ఇచ్చే బదులు ఈ రోజు యొక్క వ్యవస్థను ఇదే కొనసాగించవచ్చు కదా. ఇంతవరకు చెప్పినట్టుగా ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాలి తప్ప ఒకసారి ఏదో ఒక కన్ను పోతే రెండో కన్ను కూడా తీసేస్తామనే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైంది. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే అంటే వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారో ఆ మాటకు నిలబడాలా. ఆ విధంగా కాకపోతే CI2గానే కాదు ప్రజానీకం కూడా మీ యొక్క ఈ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి తీసుకోకూడదు అనేది మేము మీకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం, నా పేరు కళా శ్రీనివాసులు. నేను ఈ వ్యవస్థలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ నంద్యాలలో ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి MDO సోదరులందరూ మండల ఇన్ఛార్జీలు రావడం ఈ వ్యవస్థను రద్దు చేస్తానని క్యాబినెట్ నిర్ణయం చేస్తున్నారు. దానికంటే 10 రోజుల ముందు రాష్ట్ర కమిటీ సభ్యులను పిలిపించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో సివిల్ సప్లై కమిషనర్ కానీ నాదల మినిస్టర్ కానీ మన మంచిర్యాల జిల్లాలో కానీ మీటింగ్లో దాదాపుగా గంట వరకు చర్చించారు. కానీ ఆ పొద్దు కూడా ఈ వ్యవస్థను తీస్తానని ఒక్క మాట చెప్పలేదు. ఆ టైంలో కూడా మా వ్యవస్థను 15 రోజుల్లో చేస్తామన్నారు కదా, ఇంకా 15 రోజులు మీకు చేపించి అదనంగా మీకు డబ్బు వచ్చేలా చేస్తాం, మా ప్రభుత్వం మీకు మేలు చేస్తుంది, అన్నం చేయదని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఆ మాటలు నమ్ముకొని మేము మా జిల్లాలో ఉన్న MDOలకు అందరికీ భరోసాలు ఇచ్చాం. ఎందుకంటే అన్న బండ్లు తీసేస్తారా అంటే వాళ్ళు బాధపడుతుంటే కొంతమంది అన్న ఎదిగిపోతే ఇంకా మా కుటుంబ ఫ్యామిలీ ఇబ్బంది పడతారన్నా ఎరిగిపోతున్నా అంటే వాళ్ళకి మేము భరోసా ఇచ్చి బండ్లు ఎక్కడికి పోవు, మన అగ్రిమెంట్ 6 సంవత్సరాలు లేదా 72 నెలలు ఉంది, మనకి ఇంకా దాదాపుగా 20 నెలలు ఉంది, 20 నెలల వరకు మనకి ఎటువంటి భయం లేదు, అంతవరకు అయితే కొనసాగిస్తామని చెప్పి మంచిర్యాల జిల్లా సార్ గారు చెప్పారు. ఆ తర్వాత రీకల్ సర్క్యులేషన్ చేయము అని చెప్పారు. ఆ తర్వాత ఉండకపోవచ్చు. ఆ తర్వాత మనం గవర్నమెంట్ దగ్గర పెద్దలకు పోయి చేస్తున్నామని చెప్పుకున్నాం. కానీ సడన్గా మాకు కేబినెట్ నిర్ణయం వచ్చింది 1వ తారీఖు నుంచి బండ్లు రేషన్ డీలర్లు పంపిణీ చేస్తానంటే మాకు ఎంత బాధాకరణం ఉంటారంటే ముందుగా చెప్పకుండా ఇప్పుడు సడన్గా చెప్తే కనుక మా వాళ్ళ తినే మట్టిలో డిమాండ్లు ఏం లేదు సార్. మాకు డిమాండ్లు కొనసాగించాలమ్మా మా వ్యవస్థను. ఇంకా 6 నెలలు మాకు ఉంది.
6 నెలలు 20 నెలలు ఉంది. 20 నెలలు ఉన్నాయి కూడా ముందుగానే చేస్తే ఇప్పుడు ఈ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ కానీ ఆ 3 నెలలు కానీ టైం పీరియడ్ 6 నెలలు కానీ టైం పీరియడ్ ఇస్తారు. అలాంటప్పుడు ముందుగా చెప్పకుండా చేసేసి రోడ్డు మీద పడి మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే మాకు ప్రభుత్వం ఏది మేము కదా ఓట్లు ఇలా మేము పనులు ఉన్నాయి. పనుల మీద లోన్లు దాదాపుగా 20 నెలల కంతులు ఉన్నాయి. అది ఏంది 20 నెలల కంతులు నెలలో పేమెంట్ చేస్తా అన్నారు. అదే ఇన్వెస్ట్ క్లియర్ చేసి మా పనులు అమ్ముకుంటామా ఏం చేసుకుంటామా అట్లా చేయలేదు. మా నెక్స్ట్ ఇంకోటి ఏమైంది 18,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీ మాకు 20 నెలల వరకు ఉంది. ఆ నెలలో 20 నెలల వరకు ఇవ్వండి, మాకు మా టైం పీరియడ్ వరకు 20 నెలలు ఇవ్వండి. లేదంటే 3 నెలలు 6 నెలలు మాకు ఇంత ఇచ్చి అమౌంట్ ఇచ్చి మీరు చేసుకోండి 3 నెలల వరకు, తర్వాత ఏ పనులు చూసుకోండి. అది కూడా చెప్పకుండా గవర్నమెంట్ దారుణంగా అంటే మాకు చాలా బాధాకరం. ఇది ఏదైతే జీవనంలో నడిస్తున్నాం. మాకైతే క్యాబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మా పనులు యథావిధిగా కొనసాగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండి వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిఐటియుగా వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతి ఇంటికి చేరవేసే క్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ ద్వారా దాదాపు 18,000 మంది కార్మికులు ఉపాధి పొందినారు. అయితే వీరి ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపుగా 50,000 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఎండి వ్యవస్థ చాలా మంచిది, దీన్ని కొనసాగిస్తామని చెప్పినారు. అయితే గత కేబినెట్ లో ఎండి వ్యవస్థను రద్దు చేస్తున్నాము. జూన్ 1 నుండి డీలర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రజా పంపిణీని తీసుకోవాలని నిర్ణయం చేయడము చాలా దురదృష్టకరము. ఆ నిర్ణయం ద్వారా దాదాపు 36,000 మంది కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ కుటుంబాలను రోడ్డున పడవేయకుండా ఏవైనా ఎండియూలో తప్పులుంటే సవరణ చేయాలి, కానీ సవరణ చేయకుండా ఇంటికి సాగనంపేటువంటి నిర్ణయాన్ని సిఐటియుగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా కానీ ఎండి వ్యవస్థకు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందము 20 నెలలు ఇంకా గడువు ఉంది. ఆ గడువు వరకు కొనసాగించాలి. ఏమైనా 15 రోజులు పనిచేస్తున్నారు, మిగతా 10 రోజులు ఇంటికాడ ఉంటున్నారంటే మరో 15 రోజులు పని అప్పగించినా చేస్తామని కార్మికులందరూ ముందుకు వస్తున్నారు. ఆ విధంగా వాళ్ళను హర్షించాల్సినటువంటి ప్రభుత్వము ఇంటికి సాగనంపేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము చాలా దురదృష్టకరము. దీన్ని సిఐటిగా వ్యతిరేకిస్తున్నాము. రాబోయే కాలంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చలో విజయవాడకైనా అని కార్మికులంతా సిద్ధంగా ఐకమత్యంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.